బ్రేకింగ్ చూస్తున్నాం. కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమత్కల్ వివాదంలో చిక్కుకున్నారు. మలయాళ నటి రీనీ జార్జ్ను వేధించారని ఆరోపణలు రావడంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. తనకు ఓ పార్టీకి చెందిన నేత అభ్యంతరకర సందేశాలు పంపారని మలయాళ నటి రీనీ జార్జ్ ఆరోపించారు. గత 3 ఏళ్లుగా సందేశాలు పంపిస్తున్నారని తెలిపారు. తనను ఓ 5 స్టార్ హోటల్కు ఆహ్వానించారని వెల్లడించారు. నటి ఏ పార్టీకి చెందిన నేత అనేది మాత్రం వెల్లడించలేదు. ఆ నేత పేరును బయటపెట్టలేదు. అయితే ఈ వ్యవహారంలో పాల్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమత్కల్ను భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసింది. పాల్కాడ్ జిల్లాలోని ఎమ్మెల్యే ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టింది. తనపై వస్తున్న ఆరోపణలను రాహుల్ కొట్టిపారేశారు. న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమత్కల్ వివాదంలో చిక్కుకున్నారు. మలయాళ నటి రీనీ జార్జ్ను వేధించారు. ఆరోపణలు రావడంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. తనకు ఓ పార్టీకి చెందిన నేత అభ్యంతరకర సందేశాలు పంపారని మలయాళ నటి రీనీ జార్జ్ ఆరోపించారు. గత 3 ఏళ్లుగా సందేశాలు పంపిస్తున్నారని తెలిపారు. తనను ఓ 5 స్టార్ హోటల్కు ఆహ్వానించారని వెల్లడించారు. నటి ఏ పార్టీకి చెందిన నేత అనేది మాత్రం వెల్లడించలేదు. ఆ నేత పేరును బయటపెట్టలేదు. అయితే ఈ వ్యవహారంలో పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమత్కల్ను భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసింది. పాలక్కాడ్ జిల్లాలోని ఎమ్మెల్యే ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టింది. తనపై వస్తున్న ఆరోపణలను రాహుల్ కొట్టిపారేశారు. న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.